హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనం రెగ్యులర్గా మార్కెట్ నుంచి గోంగూర కట్టలు అనేది తెచ్చుకుంటూ ఉంటాం కదండి. దాని నుంచి గోంగూరని సపరేట్ చేసిన తర్వాత ఆ కాడలు అనేది పడేస్తూ ఉంటాం అనమాట. సో అలా పడేయకుండా ఈ గోంగూర కట్టలతోటి మనము ఇంట్లోనే గోంగూర అనేది ఎలా పెంచుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. జస్ట్ 1 వీక్లోనే మన ఇంట్లోనే గోంగూర అనేది బాగా గుబురుగా పెరిగిపోతుంది. ఒకసారి మీరు కూడా ఈ వీడియోని చూసి ట్రై చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి ఆల్ మీద సెట్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకే వచ్చేస్తుంది అనమాట. మరి లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. దానికోసం ఇక్కడ నేనైతే చిన్న చిన్న ఆకులుగా ఉన్న గోంగూరని అయితే తీసుకున్నానండి. ఈ గోంగూర వచ్చేసి చాలా రేర్గా దొరుకుతుంటుంది. అంటే మేమున్న ప్రాంతంలో చాలా తక్కువగా దొరుకుతుంటుంది అనమాట. సో అందుకనేసి దీన్ని ఇంట్లోనే నాటుకుందాము. ఎప్పుడూ కానీ దొరకదు కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా టేస్ట్ అనేది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఆకులు వచ్చేసి కాస్త చిన్నగా ఉంటాయి. నూగు గోంగూర అంటారు కదా, సో ఆ విధంగా ఉంటుందన్నమాట. వాటి నుంచి ఆకులన్నీ కట్ చేసేసుకొని ఈ కాడలు ఉన్నాయి కదా, వీటిని వచ్చేసి నేను 2 రోజులు ఇలా మగ్గులో వాటర్ ఫిల్ చేసేసి 2 రోజులు అలా పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు చిన్న చిన్నపాటి చిగురులు అయితే వస్తున్నాయి. 2 రోజులు మనం వీటిని వాటర్లో పెట్టినప్పుడు అదే వాటర్ని అలాగే కంటిన్యూ చేయకూడదండి. ఈరోజు పెట్టిన వాటర్ని రేపు మార్చేసి తర్వాత మరో కొత్త వాటర్ అనేది ఫిల్ చేసి మళ్ళీ వాటిని మార్చేయాలి. అలాగే మనం నాటుకుంటున్నాం కదా, నాటుకుంటున్నప్పుడు కూడా ఒకసారి ఈ గోంగూర అంతటిని కాడలు ఉన్నాయి కదా, వీటంతటిని కూడా బాగా కడగాలన్నమాట. సో కడిగిన తర్వాత మరోసారి మంచినీరు పెట్టుకొని ఆ తర్వాత తీసుకెళ్ళి మనము ఇలా మొక్కల మధ్యలో అయితే నాటుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను పైనాపిల్ నాటాను కదా, సో వాటి మధ్యలో అక్కడక్కడైతే కొన్ని కాడలు అయితే నాటాను అనమాట. వాటి మధ్యలో ఇలా చెట్ల మధ్యలో కూడా నాటుకోవచ్చు. సపరేట్గా వీటికి వేరొక తొట్టి పెట్టాలి, వేరొక ట్రబ్బు పెట్టాలి తీసుకొచ్చి అని ఏం లేదండి. చెట్ల మధ్యలోనే నాటుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు జస్ట్ 3 డేస్కే మంచిగా వచ్చిందనమాట. 3 రోజులకే చాలా బాగా వచ్చింది. మీరు ఈ గోంగూరని నాటేటప్పుడు మీరు ముందు గమనించుంటే నేను ఈ పైనాపిల్ తొట్టిలో వాటర్ అనేది బాగా ఎక్కువగా పోసేసి కాస్త స్టోర్ చేసి నాటాను అనమాట. సో మీరు కూడా అలా వాటర్ అనేది నిల్వ ఉండేటట్టు చూసుకొని ఆ తర్వాత నాటారంటే చాలా త్వరగా వచ్చేస్తాయండి. ఇక్కడ మీరు ఆకులు చూడొచ్చు, తర్వాత చిన్న చిన్నపాటి పూత కూడా వచ్చింది. మీరు కావాలంటే 1-2 సార్లు గమనించి చూసుకోవచ్చు మనం నాటినప్పుడు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది అనమాట. తర్వాత ఇది వచ్చేసి 4 డేస్ కండి చాలా అంటే చాలా బాగా పెరిగింది. జస్ట్ ఒక 5 to 7 డేస్లో మనం అనేది ఆకులు అనేది తుంచేసుకొని చట్నీ కానీ పప్పు కానీ ఇలా చేసేసుకోవచ్చు అనమాట. సో మనకి ఎందులోకి కావాలంటే అందులోకి ట్రై చేయొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు ప్రతిదీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇంకొకటి మనం పక్కన మల్లెపూల చెట్టు ఉంది కదా, సో అక్కడ కూడా నాటాం కదా, అక్కడైతే చెట్టు కింద నాటడం వల్ల ఇది ఏంటంటే ఆకులు అనేది కాస్త చిన్న చిన్నగా ముడుచుకుపోయినట్టు వచ్చాయండి. బహుశా చెట్టు నీడ ఉండడం వల్ల ఇది అంత త్వరగా పెరగలేకపోయింది అని నేను అనుకుంటున్నాను. సో నీడ లేని చెట్ల కింద ఏదైనా సరే ఏ తొట్టిలో అయినా సరే వేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఎండ తగిలిన మొక్క అనేది ఆకులు మంచిగా వచ్చాయి. చెట్టుకు దగ్గరగా ఉండి నీడ తగులుతూ ఉంటుంది కదా, సో ఆ చెట్లకి మాత్రం ఆకు అనేది కాస్త ముడుచుకుపోయి వచ్చింది. ఇక్కడ చూడండి ఎంత బాగా ఉన్నాయో. ఆకు కూడా చాలా లైట్గా ఉంటుందండి. టేస్ట్ కూడా మనం మార్కెట్ నుంచి తెచ్చుకొని నాటుకున్న కాడలు అయినా సరే మళ్ళీ ఆకు కొత్తగా చిగురుస్తుంది కాబట్టి మనం తెచ్చుకున్నప్పుడు వండుకున్న పప్పు టేస్ట్కి ఈ ఆకులు కట్ చేసుకొని వండుకున్న పప్పు టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ ఉంది. టేస్ట్ మాత్రం మనం నాటుకున్నాం కదా, ఇప్పుడు ఆకులు వచ్చాయి కదా, వీటితో చేసుకున్న పప్పే చాలా టేస్ట్గా ఉంది. మా పిల్లలు అడిగారు ఇంట్లో తొట్టిలో కాసిన గోంగూర పప్పు అమ్మ ఇది అని.
సో టేస్ట్ అనేది కూడా డిఫరెంట్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ఇంట్లోనే చెట్ల మధ్యలోనే ఇలా చిన్న చిన్నపాటి తొట్లల్లో ఇలా గోంగూర కాడలను అయితే పెంచుకోవచ్చు. బట్ నాటేటప్పుడు ప్రతి గోంగూర కాడకి కూడా వేర్లు ఉండేలాగా చూసుకోండి. నాటేటప్పుడు ఎక్కడ కూడా విరిగిపోకుండా చూసుకోండి. వేర్లు విరగకూడదు, అలాగే కాడ కూడా విరగకుండా చూసుకోండి. సో అలా నాటుకున్నప్పుడే ఆకులు అనేవి బాగా వస్తాయి అన్నమాట, చిగురు అనేది. నేను ఇక్కడ కొన్ని పాటైతే తుంచేస్తున్నాను కదా, నా దగ్గర ఆల్రెడీ ఇంకొంచెం గోంగూర ఉందండి. 2 కట్టలు తీసుకున్నాను. అందులో ఒక కట్టని ఇలా నాటాను, ఇంకొక కట్ట మళ్ళీ తర్వాత నాటాను అనమాట. సో ఆ గోంగూరలోకి ఈ గోంగూరని కాస్త కలిపేసి, రెండింటిని కలిపేసి పప్పు చేశాను. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఈ వర్షాకాలం అనేది స్టార్ట్ అయింది కదండి, బయట నుంచి తెచ్చుకున్న గోంగూర కాడలతోటి ఈ విధంగా నాటుకోండి. అలాగే మీ దగ్గర గోంగూర విత్తనాలు ఉంటే వాటిని కూడా చల్లుకోవచ్చు, కాకపోతే అవి ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో ఇలా గోంగూర కాడలతోటి నాటుకున్నామంటే త్వరగా బ్రతుకుతాయి, అలాగే చిగురు కూడా చాలా త్వరగా వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వచ్చేసి ఇవి సమ్మర్లో నాటినవండి. ఆ తర్వాత ఒక నెల రోజులకి ఊరు వెళ్ళిపోయి వచ్చానమాట. ఊరు నుంచి వచ్చేసరికి ఎంత పెద్దగా అయిపోయిందో చూస్తున్నారు కదా, ఇంత పెద్దగా అయిపోయింది, గడ్డిలాగా తయారైపోయింది. మీరు కూడా ఈ విధంగా ఈసారి మీ ఇంట్లో ఇలా నాటుకొని చూడండి. నాటిన తర్వాత మీకు ఎలా వచ్చాయనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you.